హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అయానా మజాకా. ఈరోజైతే నేను మీ ముందుకి ఏ వంటకం చేస్తే బాగుంటుందా అని అనుకుంటే వెంటనే నాకు అందరికీ ఈజీగా తొందరగా అయిపోయేలాగా బేసిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే గుర్తొచ్చేసింది. బేసిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇప్పుడు మనం సాస్లు కొనుక్కొని మసాలాలు తీసుకొచ్చేసి హంగామా చేయాల్సిన అవసరం లేదండి. అలా అని మన స్ట్రీట్ ఫ్రైడ్ రైస్కి ఏమాత్రమూ తీసిపోదు. మనకున్న కొన్ని కూరగాయలతో చాలా రుచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న ముక్క క్యాప్సికమ్, ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక బీన్, సగం ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయనైతే తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. పిల్లలకి మనం ఫ్రైడ్ రైస్లో కానీ ఏ రైస్లో అయినా కొంచెం వెజిటేబుల్స్ అన్నది వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసుకొని ఆ బాండీ కొంచెం హీట్ ఎక్కాక ఇక్కడ నేను మా బాబు కోసం అయితే చేస్తున్నాను. అందుకని కొంచెం నెయ్యి అయితే యూస్ చేస్తానండి. ఆ నెయ్యిలో అలానే కొంచెం నూనె కూడా వేసి అది రెండు కాగాక అందులో ముందుగా నేను 2 గుడ్లునైతే పగలగొట్టి ఫ్రై చేస్తున్నాను. పిల్లలకి ఎగ్ అయితే రోజు ఇవ్వాలండి. రోజు ఎగ్ తినడం వల్ల పిల్లల బోన్స్లో కాల్షియం అనేది పెరుగుతుంది. అలా పెరిగిన దానివల్ల వాళ్ళకి ఎదుగుదల అనేది బాగా ఉంటుంది. అందుకని ఎగ్ అయితే రోజు తినాలి. మనకి రోజు యాడ్స్లో కూడా చూపిస్తున్నారు కదండి, సండే కానీ మండే రోజు తినాలి అండే అని చెప్పి. అందుకని ఎగ్ అయితే తినాలండి. ఆ నూనెలో మనం ముందుగా కోసుకున్న కూరగాయల్ని వేసుకొని కాసేపు అయితే మగ్గించాలి. అలా మగ్గినప్పుడు అందులో ఉన్న పచ్చిదనం అనేది అలానే పచ్చివాసన అనేది పోయి బాగా ఉడుకుతాయి. ఉడికిన దాంట్లో ముందుగా నేను రైస్ అయితే ఉడికించుకున్నానండి. ఎప్పుడైనా మనం ఫ్రైడ్ రైస్కి రైస్ వాడాలి అంటే ఆ రైస్ని కొంచెం పలుకుగా ఉడికించుకోండి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ ఉడికించిన రైస్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, అలానే ఒక స్పూన్ నెయ్యి అయితే మళ్ళీ వేసుకున్నానండి. అప్పుడే కదండి బాగా కలిసేది. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని టాస్ చేస్తే మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టంగా తింటారు. తొందరగా అయితే అయిపోతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.